హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే పండగల స్పెషల్ రెసిపీ కర్జకాయల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం పిండిని కలుపుకోవాలి. నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. వాటర్ వేసి మరీ పలుచగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేలాగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా నాననివ్వాలి. ఇప్పుడు మనం లోపల పెట్టే స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ పల్లీలు బెల్లం కాంబినేషన్ తో ఉన్న స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని ఇలా మిక్సీలో పట్టి పౌడర్ లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ లైట్ గా పుట్నాలు చక్కెర కూడా యాడ్ చేశాను. అందువల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో కరెక్ట్ గా చెప్తానండి. ముందుగా మనం ఒక కేజీ గోధుమ పిండి తీసుకోవాలి. దానికి కేజీ పల్లీలు, ఒక పావు కేజీ పుట్నాలు, ఒక కేజీ 25 గ్రాముల బెల్లం, లైట్ గా కొంచెం చక్కెర, ఒక కప్పు కొబ్బరి, అలాగే 5-6 యాలకులు తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి నీట్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ యాలకులు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని ఒక 5-6 యాలకులు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా గ్రైండ్ చేసి పక్కన. ఇలా టేస్టీ స్టఫింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిండిని చూద్దాం. పిండి చక్కగా నానుంటుందండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత ఈ ఉండల్ని చపాతీ పీట పై నుంచి చపాతీ కర్రతో ఇలా పూరీ సైజులో రోల్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో చపాతీ పీట అందుబాటులో లేదు అంటే మీరు ఇలా ప్లేట్ పైన కూడా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఒక 2 స్పూన్స్ దాకా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎడ్జెస్ కి లైట్ గా వాటర్ యాడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత కర్జకాయల గిరుక ఉంటాం కదండి, అది తీసుకొని ఇలా ఎక్స్ట్రాస్ ని కట్ చేసేయాలి. చూడండి కరెక్ట్ షేప్ లో ఎంత బాగా వచ్చాయో. మీకు గిరుకతో ఎంత పర్ఫెక్ట్ గా రాలేదు అంటే ఇలా కర్జకాయలు చేసి దొరుకుతుందండి. అందులో రోల్ చేసిన పూరీని ఉంచేసి ఒక 2 స్పూన్స్ స్టఫింగ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేయండి. చాలు, పర్ఫెక్ట్ గా కర్జకాయలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన పెద్ద కడాయి పెట్టి ఆయిల్ వేసి హై ఫ్లేమ్ లో ఆయిల్ ని హీట్ చేయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ కి సరిపడా కర్జకాయలు వేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించేస్తే ఈ కర్జకాయలు లోపలేమో మెత్తగా ఉంటాయి, బయటేమో బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి. ఫైనల్ గా కర్జకాయలు చేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇప్పుడు వచ్చే పండుగలకి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి కరుణాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.